వైస్ ప్రెసిడెంట్ అడ్మిషన్స్ మహేంద్ర నాయుడు గారితో మాట్లాడదాం. బైపీసీ తీసుకున్న మార్వాడి యూనివర్సిటీ గుజరాత్ నుంచి ఆ కోర్స్ చేస్తే కనుక మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా అవ్వచ్చు అని అంటున్నారు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఏం చేస్తుందంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ఇది చాలా రకమైన చేంజెస్ తీసుకురాబోతుంది. ఫ్యూచర్లో మనం కొత్తవి చాలా చూడబోతున్నాం. లేదా ఒక పిల్లోడు సిఏ అవుదామని చెప్పేసి ఎంఈసీ తీసుకున్నాడు, దాంట్లో 2 years అయిన తర్వాత అనిపించింది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కేవలం మార్వాడి యూనివర్సిటీ గుజరాత్కి మాత్రమే పరిమితం కావట్లేదు కదా. ఎందుకు మార్వాడి యూనివర్సిటీని ఎంచుకోవాలి అని అంటే ఇక్కడ 2 కంపారిజన్ ఉంది, కాలేజ్ యూనివర్సిటీ. సో ఈ ప్రోగ్రామ్ ఎవరు రన్ చేస్తున్నారంటే 1 యూనివర్సిటీస్ రన్ చేస్తున్నాయి, 2 డిగ్రీ కాలేజెస్ రన్ చేస్తున్నాయి. ఒకవేళ ఇంటర్లో బైపీసీనే తీసుకున్నారు, బిఎస్ కంప్యూటర్స్ కాకుండా ఈ ఎంపీసీ కావచ్చు బైపీసీ కావచ్చు వీళ్ళకి ఇంజనీరింగ్ వద్దు, ఎంబీబీఎస్ వద్దు, బిఎస్ వద్దు అనుకున్నప్పుడు ఇప్పటి వరకు 3 years డిగ్రీని చూస్తుంది. బట్ 4 years అనగానే కాస్త లాంగ్ డ్యూరేషన్ లాగా అనిపిస్తుందేమో. డెప్త్గా సబ్జెక్ట్ మీద వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది 4 years డిగ్రీలో, రైట్. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది. గుజరాత్ యూనివర్సిటీకి వాటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మీరే ఒక గ్రాడ్యుయేట్, జనరల్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు జాబ్ కోసం వెళ్తున్నప్పుడు? మార్వాడి యూనివర్సిటీలో పాలిష్ చేసే మెథడాలజీ, ఒక పిల్లోడికి అద్భుతమైన నాలెడ్జ్ ఉంది, ప్రజెంటేషన్ స్కిల్ లేదు, అబ్బాయికి డెఫినెట్లీ హీ డోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. మార్వాడి యూనివర్సిటీ, రాజ్కోట్, గుజరాత్ ఓ సిరీస్ వైజ్గా కొన్ని ఎపిసోడ్స్ చేస్తూ వస్తున్నాం. మార్వాడి యూనివర్సిటీ ఏంటి, అందులో ఉన్న కోర్సెస్ ఏంటి, అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి, తెలుగు రాష్ట్రాల నుంచి ఎందుకు మనం అక్కడ చదువుకోవడానికి వెళ్ళాలి. బహుశా ఇప్పటికే చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఈరోజు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని చాలామందికి తెలిసిన చాలామందికి తెలియని అంశాన్ని తీసుకుని మార్వాడి యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ అడ్మిషన్స్ మహేంద్ర నాయుడు గారితో మాట్లాడదాం. చాలామందికి తెలుసు ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా వెళ్ళొచ్చు, బైపీసీ తీసుకుంటే డాక్టర్లుగానో లేదా దాని అనుబంధ రంగాల్లోకి వెళ్ళొచ్చు. కానీ బైపీసీ తీసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా వెళ్ళొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీలో మనకు తెలిసింది బైపీసీ డాక్టర్స్, ఎంపీసీ ఇంజనీర్స్. కానీ ఇప్పుడు మహేంద్ర నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం బైపీసీ తీసుకున్న మార్వాడి యూనివర్సిటీ గుజరాత్ నుంచి ఆ కోర్స్ చేస్తే గనక మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా అవ్వచ్చు అని అంటున్నారు. అది ఎలానో తెలుసుకుందాం. వెల్కమ్ మహేంద్ర నాయుడు గారు. నమస్తే. ఎలా సాధ్యం ఇట్లా? మనకి యాక్చువల్గా ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఓకే, గత 40-50 సంవత్సరాల నుంచి పైపైన కొద్దిగా చేంజెస్ ఏవో చేశాను తప్పితే డెప్త్గా పోయి కరికులంలో చేంజెస్ చేయాల. సో మనకి అదర్ కంట్రీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చూసుకున్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళకి. సో అది మనకి ఇప్పటివరకు లేదు. ఒకసారి నేను బైపీసీ చదివాను అంటే ఆ బైపీసీ రిలేటెడ్ స్ట్రీమ్స్లో మాత్రమే పోవాలి. ఎంపీసీ తీసుకొని చదువుతాను అనుకుంటే మ్యాథ్స్ రిలేటెడ్ స్ట్రీమ్స్లోనే పోవాలి. అంటే ఒక స్విచ్ ఆన్ అవ్వే ఛాన్స్కి మనకి పాత సిస్టమ్ ఇచ్చేది కాదు. బట్ వరల్డ్ ఎడ్యుకేషన్ ఆ రకంగా లేదు. సో మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఏం చేస్తుందంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ఇది చాలా రకమైన చేంజెస్ తీసుకురాబోతుంది, రైట్. ఒక డాక్టర్ ఇంజనీర్ అవ్వచ్చు, ఇంజనీర్ డాక్టర్ అవ్వచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ చేంజెస్ మనకి ఫ్యూచర్లో మనం కొత్తవి చాలా చూడబోతున్నాం. దాంట్లో భాగంగానే మన మార్వాడి యూనివర్సిటీలో అంటే మనకి ఇప్పటివరకు చూసింది ఏంటి అంటే ఎంపీసీ చదువుకున్నాడా, జేఈ రాశాడా, లేకపోతే ఎంసెట్ రాశాడా, ఇంజనీర్ అయ్యాడా, ఇది చూసాము ఇప్పటివరకు. కానీ ఇంటర్మీడియట్లో డాక్టర్ అవుదాం అనిపించింది, బైపీసీ తీసుకున్నాడు. ఆ తర్వాత 2 years తర్వాత తెలిసింది డెఫినెట్లీ నాకు సూట్ అవ్వదు, ఇది నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే బాగుంటుంది. లేదా ఒక పిల్లోడు సిఏ అవుదామని చెప్పేసి ఎంఈసీ తీసుకున్నాడు, దాంట్లో 2 years అయిన తర్వాత అనిపించింది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో ఇటువంటి పిల్లలు ఎక్కడో వాళ్ళ ఫ్యామిలీలో తమ్ముడు, వాళ్ళ అన్నో వాళ్ళ అక్కో ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు, వాళ్ళని చూసి మోటివేట్ అయ్యాడు, అటువైపు వెళదామనుకుంటే ఒకప్పుడు ఆప్షన్ లేదు. బట్ ఈ ఎన్ఈపి ఈ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్స్ని మనకి కల్పిస్తుంది. సో ఎనీ వన్ హూ స్టడీడ్ +2 దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్ అనమాట. దీన్నే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం. దీన్ని బిఎస్ కంప్యూటర్ సైన్స్ అంటాం.
సో దీంట్లో మళ్ళీ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఎట్లయితే బీటెక్ సిఎస్సిలో స్పెషలైజేషన్స్ ఉంటాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఈ 2 కాంబినేషన్స్తో ఈ కోర్సుని మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దట్ స్టూడెంట్స్ హూ స్టడీడ్ బైపీసీ, ఎంఈసి, హెచ్ఈసి, సిఈసి ఇటువంటి +2 చదివిన పిల్లలు ఈ కోర్సు వైపు కనుక వచ్చి, ఇది 4 years కోర్స్ అనమాట. మనకి ఇంజనీరింగ్ ఏ రకంగా అయితే 4 years ఉంటుందో ఈ కోర్స్ కూడా అదే విధంగా 4 years అనమాట. సో ఈ 4 years కోర్స్ చేసిన తర్వాత ఈ పిల్లలు జస్ట్ లైక్ బీటెక్ గాయ్ హౌ ఈల్ ఎంటర్ టు ఐటీ ఇండస్ట్రీస్, ద సేమ్ వే దీస్ గాయ్ కెన్ గెట్ ఇన్ టు అనమాట. అంటే మనకి మన దగ్గర ఈ బిఎస్ఓ, ఎంఎస్ అంటే కొత్తగా వినపడుతుంది. నాట్ ఓన్లీ బిఎస్ ప్రోగ్రామ్, ఈవెన్ ఐఐటీస్ ఆల్రెడీ ఎంఎస్ కూడా స్టార్ట్ చేశాయి. అంటే మనకి అమెరికా లాంటి కంట్రీలో ఏం చేస్తారంటే బ్యాచిలర్స్ డిగ్రీ సైన్స్లో ఎవరు చేసినా దాన్ని బిఎస్ అంటారు, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. అదే మాస్టర్స్ చేస్తే మనమంటే ఇక్కడ ఎంసీఏ అనో, ఎంఎస్సీ అనో, ఎంటెక్ అని పిలుస్తుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఎంఎస్ అంటారు. ఆ సిస్టమ్ని ఈవెన్ మన ఐఐటీస్ కూడా తీసుకొచ్చాయి. బిఎస్ చేసి తర్వాత ఎంఎస్ ఐటీలో మన ఐఐటీస్లో చేసుకోవచ్చు. మద్రాస్ ఐఐటి స్టార్ట్ చేసింది, ఖరగ్పూర్ ఐఐటి స్టార్ట్ చేసింది ఎంఎస్ ప్రోగ్రామ్. సో ఆ రకంగా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ డెఫినెట్లీ ఓపెనింగ్ ద డోర్స్ ఫర్ ద పీపుల్ హూ జస్ట్ వాంట్ టు స్విచ్ ఆన్ ఫ్రమ్ వన్ టు అనదర్. సో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కేవలం మార్వాడి యూనివర్సిటీ గుజరాత్కి మాత్రమే పరిమితం కావట్లేదు కదా, దేశంలో అన్ని ప్రాంతాలకి పరిమితం అవుతుంది కదా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కాబట్టి. డెఫినెట్లీ. సో అలాంటప్పుడు వై మార్వాడి యూనివర్సిటీ, లేదా ఎందుకు మార్వాడి యూనివర్సిటీని ఎంచుకోవాలి అని అంటే మనం చూస్తే మార్వాడి యూనివర్సిటీ కొన్ని పాలసీ మేకింగ్స్లో కొద్దిగా అడ్వాన్స్గా ఉంటుంది. ఓకే. ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీ ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే మొత్తం కోర్సెస్ని ఫుల్ ఫ్లెజ్గా ఇంప్లిమెంట్ చేయలేదు. దాంట్లో భాగంగా వచ్చిన దాన్ని ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం. మిగతా వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేయలేదంటే అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ బిఎస్ ప్రోగ్రామ్ని మనం చూస్తే ఇండియా మొత్తంలో ఒక 30 to 40 ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేస్తున్నాయి ఇండియా మొత్తంలో. ఓకే. సో ప్రస్తుతానికి ఒక 30 to 40 ఇన్స్టిట్యూషన్స్, కొన్ని కాలేజెస్, కొన్ని యూనివర్సిటీస్ ఈ ప్రోగ్రామ్ని ఇండియాలో స్టార్ట్ చేశాయి. సో ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగచ్చా? ఎందుకు మీ కాలేజ్ని, మీ యూనివర్సిటీని ఎంచుకోవాలి, మీకు వాళ్ళకి డిఫరెన్సెస్ ఏంటి అని? అంటే నేను ఒకటి ఇక్కడ 2 కంపారిజన్ ఉంది, కాలేజ్, యూనివర్సిటీ. సో ఈ ప్రోగ్రామ్ ఎవరు రన్ చేస్తున్నారంటే ఒకటి యూనివర్సిటీస్ రన్ చేస్తున్నాయి, 2 డిగ్రీ కాలేజెస్ రన్ చేస్తున్నాయి. ఓకే. సో జనరల్గా డిగ్రీ కాలేజెస్ మన విషయానికి వచ్చినప్పుడు ఇది వన్ వే, నథింగ్ బట్ ఏ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ఒక డిగ్రీ కాలేజ్ రన్ చేసే ఫ్యాకల్టీ వీటి కోర్సెస్ స్టాండర్డ్కి తీసుకున్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ని డెలివరీ చేయలేరు అనేది నా మాట. మీకు యూనివర్సిటీ అనగానే అక్కడ రకరకాల కోర్సెస్ ఉంటాయి, రకరకాల ఫ్యాకల్టీ ఉంటారు. ఎగ్జాంపుల్ మార్వాడి యూనివర్సిటీ మేమే ఉన్నాం. డెఫినెట్లీ మా దగ్గరకు వచ్చినప్పుడు మా ఫ్యాకల్టీ డెఫినెట్లీ టెక్నికల్గా వీఆర్ రన్నింగ్ అరౌండ్ సమ్ 12 to 13 కోర్సెస్. సో మా దగ్గర ఉండే ఫ్యాకల్టీ టెక్నికల్ ఫ్యాకల్టీ కనుక వాళ్ళు డెఫినెట్లీ సబ్జెక్ట్ని బెటర్గా డెలివరీ చేయగలుగుతారు. ఒక డిగ్రీ కాలేజ్లో ఈ కోర్సును స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఫ్యాకల్టీ వీళ్ళు టెక్నికల్ డిగ్రీని టీచ్ చేసే ఆ స్టాండర్డ్స్ ఉన్న ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ ఉండరు. సో అది దృష్టిలో పెట్టుకొని నేనేం చెప్పాను, మార్వాడి యూనివర్సిటీ లేదా ఇంకొక యూనివర్సిటీలో ఈ కోర్స్ చదివితే బాగుంటుంది అని మాత్రం చెప్పగలుగుతాను. ఓకే, ఫైన్ అండి. దెన్ ఒకసారి మనం కోర్స్ విషయానికి వెళదాం. ఒకవేళ ఇంటర్లో బైపీసీనే తీసుకున్నారు, బిఎస్ కంప్యూటర్స్ కాకుండా దెన్ ఇంకా ఏమి కోర్సెస్ చేయొచ్చు దాంట్లో? డెఫినెట్లీ మనకి చూస్తే అంటే బిఎస్ ప్రోగ్రామ్ అనేది ఎవరైతే పిల్లలు కంప్యూటర్ సైన్స్ వైపు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అంటే ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా ఇట్ ఈజ్ ఈక్వల్ టు బీటెక్ అని చెప్పాం. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి ఉపయోగపడే కోర్స్. సో ఇది ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వైపు రావాలనుకునే వాళ్ళు, సో ఈ ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, వీళ్ళకి ఇంజనీరింగ్ వద్దు, ఎంబీబీఎస్ వద్దు, బిఎస్ వద్దు అనుకున్నప్పుడు మనకి జనరల్గా ఒక 2 కోర్సెస్ వీళ్ళకి బాగా సూట్ అయ్యే విధంగా ఉంటాయి. అది మనం చూసుకుంటే మేనేజ్మెంట్ సైడ్ అని చెప్పొచ్చు. ఓకే, రైట్. మన మేనేజ్మెంట్ సైడ్ వైపు చూస్తే
బీబీఏ ప్రోగ్రామ్ అనమాట. ఈ బీబీఏ ప్రోగ్రామ్ వచ్చేపాటికి మనకి జనరల్గా ఇప్పుడు ఇండియాలో 3 years ప్రోగ్రామ్ ఉంది. కొత్తగా మేము ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం హానర్స్ డిగ్రీ 4 years డిగ్రీ కూడా ఇస్తున్నాం అనమాట. సో డిగ్రీ విషయానికి వస్తే మళ్ళీ దాంట్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి. అంటే న్యూ ఏజ్ డిసిప్లిన్ వైపు మనం చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, రైట్, ఇంటర్నేషనల్ బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ అనలిటిక్స్ కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ కోర్సెస్ మనం డిగ్రీలో అందజేస్తున్నాం అనమాట. అంటే అది ఇప్పటి వరకు మనం బీబీఏ ఎంబీఏలో చూస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే రెగ్యులర్ బీబీఏలు ఎక్కడైతే ఉంటాయో అవన్నీ అవుట్డేట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు స్పెషలైజ్గా ఏదైనా తీసుకొని వెళ్తారో అక్కడ డెఫినెట్లీ ఆ న్యూ ఏజ్ టెక్నాలజీకి రెస్పెక్ట్ ఉంటుంది. సో ఎప్పుడూ కూడా ఇప్పుడు మనకి కొత్త లేటెస్ట్ అప్డేట్ వెర్షన్తో ఎప్పుడైతే బయటకు వెళ్తామో ఆపర్చునిటీస్ పరంగా బెటర్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్. ఈ రోజున డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒకప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనగానే మనకి పేపర్లో చూసేవాళ్ళం, తర్వాత మన స్క్రీన్స్ మీద చూసేవాళ్ళం. ఇప్పుడంతా కూడా మొబైల్స్, రైట్. సోషల్ మీడియా అనేది చాలా బిగ్గర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఏ ప్రోడక్ట్ అన్నా హైప్ చేయాలి అన్నా అట్ ద సేమ్ టైం దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి, రీచ్ చేయాలి అనుకుంటే టుడే డిజిటల్ మీడియా, డిజిటల్ ప్రమోషన్స్ ఆర్ మేకింగ్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. అట్ ద సేమ్ టైం ఈ బిజినెస్ అనలిటిక్స్ కూడా మీరు చూస్తే, రైట్, ఒకప్పుడు ఐటీ అప్లికేషన్ దాంట్లో లేదు మేనేజ్మెంట్లో. సో నవ్ దట్ ఈస్ డూయింగ్ గ్రేట్ జాబ్ ఇన్ ఇట్. ఆ ఎనాలిసిస్లో కానీ వాటిలో మనం చూసుకున్నట్టుగైతే. సో బిజినెస్ అనలిటిక్ కావచ్చు, ఐబీ ఇంటర్నేషనల్ బిజినెస్. సో ఇటువంటి కోర్సెస్ ఏవైతే ఉంటాయో, రైట్, దట్ రియల్లీ మేక్స్ అ డిఫరెన్స్. అలానే మీకు ఇందాక నేను చెప్పినట్టుగా 3 years డిగ్రీస్ అనేవి దాదాపుగా ప్రతి దగ్గర అవైలబుల్ ఉంటాయి, రైట్. కానీ మా దగ్గరకు వచ్చేప్పటికి 3 years డిగ్రీ ఉంటుంది, 4 years డిగ్రీ ఉంటుంది అనమాట. ఇక్కడే ఒక ప్రశ్న అరైజ్ అవుతుంది. జనరల్గా ఇప్పుడున్న ఈ సెనారియోలో త్వరగా సెటిల్ అవ్వాలని కోరుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇప్పటి వరకు 3 years డిగ్రీని చూస్తున్నాం, బట్ 4 years అనగానే కాస్త లాంగ్ డ్యూరేషన్ లాగా అనిపిస్తుందేమో కదా. అంటే ఈ 4 years డిగ్రీ దీనికి ఏంటి అంటే కొద్దిగా డెప్త్గా సబ్జెక్ట్ మీద వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది 4 years డిగ్రీలో, రైట్. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఇంకా బెటర్ అయి బయటికి వెళ్తాడు. అదేవిధంగా ఇంటర్నేషనల్ కొన్ని యూనివర్సిటీస్ చూస్తే వాళ్ళు ఏమడుగుతారంటే 10+2+4 అడుగుతారు. మన ఎడ్యుకేషన్ ఏంటి 10+2+3. సో అట్లా లేదా మన వాళ్ళు ఎవరికైనా కొన్ని కంట్రీస్కి వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ పీజీ చేసుకోనో లేకపోతే ఏదో ఎడిషనల్ 1 year డిగ్రీ చేసుకోనో అట్లా చేసుకొని 4 years డిగ్రీ చూపించుకొని చేసుకుంటూ ఉంటారు. సో ఆ రకంగా చూసినప్పుడు అట్లా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని ఇంకా బెటర్ చేయడం కోసం ఈ హానర్స్ డిగ్రీస్ని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పొచ్చు అనమాట. సో డెఫినెట్లీ ఇది పిల్లల బెటర్మెంట్ కోసమే అని చెప్పొచ్చు. సో అట్లా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు 4 years. ఓకే. సో అదేవిధంగా దీంట్లో మనం చూస్తే ఇంకొక డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్, అటు సాఫ్ట్వేర్ వైపు ఇంట్రెస్ట్ లేదు, ఐటీ వైపు వెళ్ళడానికి, బట్ అదే సెక్టర్లో ఉంటూ కంప్యూటర్ అప్లికేషన్ వైపు ఇంట్రెస్ట్ ఉంది. అంటే కొద్దిగా దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఈజీగా ఉండే ప్యాటర్న్ అని చెప్పొచ్చు బీసీఏ ప్రోగ్రామ్ కంప్యూటర్ అప్లికేషన్. సో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. మనకి 3 years డిగ్రీ ఉంది, యాజ్ వెల్ యాజ్ 4 years డిగ్రీ ఉంది. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే ఈవెన్ దీంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ చాలా దగ్గర బీసీఏ ప్రోగ్రామ్ ఉంది. ఉంటే 3 years అవుట్డేటెడ్ ప్రోగ్రామ్ ఉంది. మంది అప్డేటెడ్ కరికులం విత్ లేటెస్ట్ ఆప్షన్స్ అండ్ 3 and 4 years. అంటే 3 years ఎగ్జిట్ కావాలంటే 3 years ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు హానర్స్ డిగ్రీ చేస్తాను 4 years చేస్తానంటే 4 years చేయొచ్చు. అట్లా ఆ రకంగా ఇటు మేనేజ్మెంట్ వైపు, కంప్యూటర్ అప్లికేషన్ వైపు, ఈ రెండింటి వైపు ఇక్కడ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. ఐ మీన్ టు సే దట్ ఎంపీసీ మాత్రమే రావాలి లేదా బైపీసీ మాత్రమే రావాలని లేదు. ఈ 2 కోర్సెస్కి కూడా ఎవరు ఇంటర్మీడియట్లో ఏం చదివినా ఇటువైపు రావడానికి వాళ్ళకి అవకాశం ఉందన్నమాట. సో ఇది కంప్లీట్గా కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం
అంతే, ఇంతకుముందు ఎప్పుడు లేదు ఈ ఇంతకుముందు పరిస్థితి. జస్ట్ ఈ హానర్స్ డిగ్రీస్ అనేవి జస్ట్ రీసెంట్లీ ఒక 3 to 4 years నుంచి స్టార్ట్ చేశారు. సో నేను మొదటే అడిగాను ఈ ప్రశ్న. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కాబట్టి డిగ్రీ కాలేజెస్ చాలా చోట్ల ఉంటాయి, కొత్తగా వస్తున్నవి ఉంటాయి, పాతవి ఉన్నాయి, ఆల్రెడీ రన్ అవుతున్నవి ఉంటాయి. కానీ గుజరాత్ యూనివర్సిటీకి వాటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మీరే ఒక గ్రాడ్యుయేట్, జనరల్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు జాబ్ కోసం వెళ్తున్నప్పుడు? ఫైనెస్ట్ జాబ్ ఏదైనా రావాలని చూస్తాం, మంచి ప్యాకేజ్, మంచి కంపెనీ, డెఫినెట్గా. రైట్? రెగ్యులర్గా ఉండే ఇన్స్టిట్యూషన్ దగ్గరికి పెద్ద కంపెనీస్ రావు సార్ ప్లేస్మెంట్స్కి. ఓకే, రైట్? ఎందుకంటే అక్కడ స్టాండర్డ్ బాగుండదేమో అనే కాన్సెప్ట్లో వెళ్తాం. మామూలుగా చూస్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, బెటర్గా ఉండాలి అని ఒక మంచి కంపెనీలోకి వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడికి వచ్చేపాటికి పెద్ద కంపెనీస్ ఏవి కూడా చిన్న ఇన్స్టిట్యూషన్స్కి రావు సార్. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది పిల్లోడికి, రైట్? ఏదో డిగ్రీ చేద్దాం అనుకొని ఏదో కాలేజీలో జాయిన్ అవుతే ఏదో కంపెనీ వస్తుంది, కానీ మంచి కంపెనీస్ రావు. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏమవుద్ది అంటే, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు స్టెప్ ఇన్ టు అ గుడ్ కంపెనీ అట్ ఎ రైట్ ఏజ్, అంటే డిగ్రీ కంప్లీట్ అవుతుంది అనగానే 21 years ఏమి ఉంటాయి సార్. ఆ 21 yearsలో కనుక ఒక మంచి ప్యాకేజ్తో నేను కెరియర్ స్టార్ట్ చేస్తే నాకు ఒక 30 years వచ్చే వరకు ఆటోమేటిక్గా ఐ విల్ బి దేర్ ఇన్ ద బెస్ట్ ప్లేస్. నేను రైట్ కంపెనీలో స్టార్ట్ అవ్వలేదు నా కెరియర్, తక్కువ ప్యాకేజ్తో స్టార్ట్ చేస్తా. నాకు కనీసం ఒక 15-20 years వస్తే కానీ నా పొజిషన్ రాదు. ఓకే, రైట్? అంటే ఇక్కడ కనీసం ఒక మంచి కంపెనీలోకి వెళ్ళటం వల్ల నా లైఫ్ స్పాన్ని అట్లీస్ట్ ఒక 10 years సేవ్ చేసుకోగలుగుతాను. నేను కానిస్టేబుల్గా లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను సార్, అక్కడ నుంచి నేను డిఎస్పీ అవ్వాలి. నేను కష్టపడ్డాను, గ్రూప్ ఎగ్జామ్స్ రాశాను, డైరెక్ట్ డిఎస్పీ అయ్యాను. ఎంత వేరియేషన్ ఉంటుంది సార్ దానికి దీనికి? అవును. ఇట్ ఈజ్ ఆల్సో సంథింగ్ టు బి లైక్, రైట్? మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటే కనీసం ఒక మంచి ఒక డిఎస్పీ లెవెల్ నుంచి అక్కడి స్టార్ట్ అవ్వాలి ఎట్లా అనుకుంటారో అట్లానే మీరు ఒక లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు, దెన్ డోంట్ చూస్ ద కైండ్ ఆఫ్ కాలేజెస్ ఏదో మీరు వెళ్ళారా వచ్చారా అనే కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ కాకుండా మీరు స్పెండ్ చేయబోయే ఆ 3-4 yearsలో మీ స్కిల్స్ మొత్తం పాలిష్ చేయగలగాలి. ఓకే, రైట్? ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ మనకి జనరల్గా చదువు చెప్తారు తప్పితే ఇంటర్మీడియట్ వరకు ఆ లెవెల్ వరకు మిగతా వీటి మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. ఈ స్కిల్ని పాలిష్ చేయడం అంటే ఏంటి? మార్వాడి యూనివర్సిటీలో ఆ పాలిష్ చేసే మెథడాలజీ ఏంటి? యాక్చువల్గా వీ ఫాలో దిస్ మెంటరింగ్ సెషన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లవాడు మా దగ్గరకు వచ్చిన ప్రతి సెమిస్టర్కి ఇన్ అవర్స్ చెప్పిన స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. అసలు ఒక ఇంటర్వ్యూకి ఎలా ఫేస్ అవ్వాలి, ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి. అంటే ఒక పిల్లోడికి అద్భుతమైన నాలెడ్జ్ ఉంది, ప్రజెంటేషన్ స్కిల్ లేదు, అబ్బాయికి డెఫినెట్లీ హీ డోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్, రైట్? అక్కడ కావాల్సింది ఏంటి అంటే ఆ ఉన్న నాలెడ్జ్కి మంచి కమ్యూనికేషన్, మంచి లింగ్విస్టిక్ స్కిల్స్ ఎప్పుడైతే యాడ్ అవుతాయో ఆటోమేటికలీ హిల్ బీ ప్లేస్డ్ ఇన్ అ బెటర్ ప్లేస్. సో ఇక్కడ మేము చేయబోయేది అది. మా దగ్గర ఉన్నప్పుడు పిల్లల్ని అసలు దేనికి పనికి వస్తాడు, దేంట్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, దేంట్లో వీక్గా ఉన్నాడు, సో వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ హీ నీడ్స్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సో దాంట్లో ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది. ఓకే, మెంటర్స్ ఉంటారు. మెంటర్ ఎప్పటికప్పుడు ఆ స్టూడెంట్కి సంబంధించిన రిపోర్ట్స్ తయారు చేస్తుంటాడు, రైట్? దీనివల్ల ఏమవుతుందంటే ఒక చిన్న అట్మాస్ఫియర్లో చిన్న కాలేజెస్లో అటువంటి కాన్సెప్ట్స్ ఉండవు. అంటే మీకు పెద్దగా అంబిషన్స్ లేవు, ఏదో నాకు డిగ్రీ సైడ్లో ఉంటే సరిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఎక్కడ చదువుకున్నా వచ్చి నష్టం లేదు. బట్ యువర్ అంబిషియస్, నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నాను, లైఫ్లో ఏదో సాధించాలనుకుంటున్నాను, సో యూ నీడ్ టు హ్యావ్ ద కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని చెప్తున్నాను. ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎప్పుడైతే ఉంటుందో, ఆ కైండ్ ఆఫ్ పోటీతత్వం ఎక్కడైతే ఉంటుందో, డెఫినెట్లీ యూ విల్ షైన్ యువర్ స్కిల్స్. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆ స్కిల్స్ ఉంటాయి సార్. సో దాన్ని స్థానపట్టేది మా దగ్గర ఉందంటున్నా, ఆ సిస్టమ్ మా దగ్గర. కంపేర్ చేసి చూసుకోవడానికి ఒక స్టూడెంటో లేకపోతే ఒక స్టూడెంట్కి సంబంధించిన పేరెంట్సో కంపేర్ చేసి చూసుకోవడానికి
ఏమి అవైలబిలిటీ ఉంది ప్రస్తుతానికి? సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మ్మ్. ఇప్పుడు ప్రస్తుతం అంటే మేము ఎంత కాన్సన్ట్రేట్ చేస్తాము ఎడ్యుకేషన్ మీద అనే దాని మీద హ్యాకథాన్స్ అనేవి ప్రస్తుతం ఎవ్రీవేర్ ఇట్ ఈస్ నోన్. ఏదైనా టెక్నికల్ సొల్యూషన్ పిల్లల నుంచి తీసుకురావడానికి క్రియేట్ చేసిందే హ్యాకథాన్స్. ఇండియాలో జరిగిన లేటెస్ట్ హ్యాకథాన్ 60,000 టీమ్స్ ఐఐటీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఏరియా నుంచి 60,000 ఇంటూ 4 పిల్లలు ఉంటారు సార్ ఒక హ్యాకథాన్లో. టీంలో 4 to 6 మెంబర్స్ వరకు ఉంటారు. ఓకే. అన్ని టీములు పార్టిసిపేట్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే విన్నర్ ఇస్ మార్వాడి యూనివర్సిటీ సార్. ఇది ఒకటి వస్తే లక్గా వచ్చినట్టు ఉంటుంది. లాస్ట్ 30 ఈవెంట్స్లో 25 మార్వాడి ఈస్ ద విన్నర్ సార్. ఓ గ్రేట్. రైట్. సో వీ హ్యావ్ ద కైండ్ ఆఫ్ సిస్టమ్ అని చెప్తున్నాను నేను. రైట్. సో అక్కడ అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మేనేజ్మెంట్ యాటిట్యూడ్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంటుంది. రైట్. మా మేనేజ్మెంట్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసింది ఫర్ నేమ్ అండ్ ఫేమ్ సేక్ అండ్ సర్వీస్ మోటో, నాట్ ప్రాఫిట్ మోటో. సో దానివల్ల ఏంటంటే ప్రతి దగ్గర ఆ శ్రద్ధ కనపడుతుంది. క్లాస్ రూమ్లో అవ్వచ్చు, లేకపోతే పిల్లవాడిని షైన్ చేసే విషయంలో అవ్వచ్చు, పిల్లవాడి ప్లేస్మెంట్ విషయంలో అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం హైయర్ ఎడ్యుకేషన్ గైడెన్స్ విషయంలో అవ్వచ్చు, లేదా ఎక్స్పోజర్ విషయం అవ్వచ్చు. సో మార్వాడి యూనివర్సిటీ విల్ గివ్ ద కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్. సో మీరు సీరియస్గా చదువుకోవాలి అనుకుంటే చూస్ ద రైట్ ప్లేస్ అని చెప్తున్నాను. రైట్ సార్. నేను ఫ్లైట్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వెళ్తే ఎట్లా ఎక్కుతాను సార్? సింపుల్ కదా. ఆఫ్ కోర్స్. రైట్. నేను వెళ్ళాలనుకుంటుంది అమెరికా పోవాలనుకుంటున్నాను, రైల్వే స్టేషన్కి వెళ్ళి ఉంచున్నాను సార్ అమెరికా వెళ్ళాలని. సో దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఐఎమ్ ఆస్కింగ్ టు కమ్ డౌన్ టు ఎయిర్పోర్ట్. ఎగ్జాక్ట్లీ. విల్ గివ్ దట్ లాంచ్ ప్యాడ్ అంటున్నా. ఫైన్ సార్, మీరు చెప్పింది బాగుంది. బట్ ఇప్పటికీ అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి బహుశా. బట్ ఈ మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలంటే ఎట్లా? కనీసం ఎంటర్ అవ్వాలంటేనే అడ్మిషన్ కావాలి కదా సార్. ప్రస్తుతం మార్వాడి యూనివర్సిటీ సౌత్ ఇండియాకు వచ్చిన ఈ 1 or 2 ఇయర్సే కనుక యూనివర్సిటీ గురించి తెలుసుకున్న తర్వాతే ఎగ్జామ్ పెట్టమని చెప్పే కాన్సెప్ట్ని నేను చెప్పాను మేనేజ్మెంట్కి. సో ఆ రకన ఈ సంవత్సరం వరకు ఇంటర్మీడియట్ బేస్ అంటే 10th క్లాస్ పిల్లాడు డిప్లొమా రావాలనుకుంటున్నాడు, 10th క్లాస్ బేసిస్ మార్క్స్, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ రావాలనుకుంటున్నాడు, సో ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్, ఆ రకంగా మెరిట్ బేస్ కాన్సెప్ట్స్లో తీసుకుంటున్నాం ప్రస్తుతం అడ్మిషన్స్. ఓకే. సో ఆ రకంగా ఎవరు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాలనుకున్నా, సో మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఆఫీసెస్ మన తెలుగు వన్ ప్రేక్షకులకు తెలిసిందే ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో ఆల్రెడీ ఆ నెంబర్స్ అవన్నీ ఇచ్చున్నాం. ఓకే. సో ఆ నెంబర్స్ వాళ్ళ డిస్ట్రిక్ట్లో ఉన్న ఆఫీస్కి కాల్ చేసి ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకొని ముందు ఫీజు నిమిత్తం ఫీజులో ఒక 10,000 ముందు కట్టేసుకుంటే వాళ్ళ సీట్ బ్లాక్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి ఒక ఫ్రీ విజిట్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. సో వీళ్ళు పేరెంట్స్ కాలేజ్కి వెళ్ళి ఒకసారి చూసుకొని వచ్చి మిగతా ఫీజు అంతా కట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, నైస్. అంటే ఈ మధ్య కాలంలో చాలామంది నుంచి వస్తున్నది ఏంటంటే అడ్మిషన్స్ టైం కాబట్టి చాలా కాల్స్ మేము ఫలానా యూనివర్సిటీ నుంచి అని చెప్పడంతో పాటు చాలా కాల్స్ మేము ఫలానా మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ నుంచి అని కూడా చెప్తున్నటువంటి కాల్స్ వస్తున్నాయనేది మా దృష్టికి వచ్చింది. సో వీటిలో ఏది అథెంటికేటివ్ కాల్? మనకి అంటే యాజ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మా అడ్మిషన్స్ నేను చెప్తున్నా ఏంటంటే 9059052378 అనేది టోల్ ఫ్రీ నెంబర్ మార్వాడికి సంబంధించి. ఓకే. సో ఆ నెంబర్కి కాల్ చేసి సార్ ఇట్లా మేము అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి ఒకసారి కాల్ చేసినట్టుకైతే మార్వాడి యూనివర్సిటీ డైరెక్ట్గా ఒక 30 ఆఫీసెస్ని ఏపీ తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసింది. ఇట్స్ ప్యూర్లీ మార్వాడి యూనివర్సిటీ ఆఫీసెస్ అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో అక్కడ వాళ్ళ బోర్డ్స్ చూసుకోవచ్చు, అక్కడ మేనేజ్మెంట్ని కలవచ్చు. సో దానివల్ల ఏంటంటే నెక్స్ట్ 4 ఇయర్స్లో మీ పిల్లలు అక్కడ చదువుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు డైరెక్ట్గా ఆ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి మీకున్న ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్? మన పాత ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంది సార్.
వెరీ నైస్. సో 23 బ్రాంచెస్ ఉన్నాయనంటే ఏపీ తెలంగాణ. అంటే కొన్ని బ్రాంచెస్ కొన్ని జిల్లాలు కొద్ది పెద్దవి కనుక హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ అట్లా ఒక 30 వరకు ఉంటాయి. అచ్చా. ఓకే. సో కింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో అదంతా కూడా మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మన స్టూడెంట్స్ కోసం. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక పక్క గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రస్తుతానికి నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు కాబోతున్న నేపథ్యంలో ఏ కోర్సు ఎంచుకోవాలి, ఏ యూనివర్సిటీని ఎంచుకోవాలనే విషయంలో ఒక రకంగా కంపారిజన్లో ఒక మంచి విషయాన్ని మీరు తెలియజేశారని అనుకుంటున్నా. డెఫినెట్గా దీంతో క్లారిటీ వస్తుందని కూడా అనుకుంటున్నా. దెన్ స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి కూడా చెప్పేది ఏంటంటే, కంపేర్ చేసుకోండి మార్వాడి యూనివర్సిటీ గుజరాత్ రాజ్కోట్లో ఉన్న వాళ్ళు అందిస్తున్న సర్వీసెస్, వాళ్ళు అందిస్తున్న కోర్సెస్, వాళ్ళు నేర్పిస్తున్న ఈ స్కిల్ని పాలిష్ చేయడం ఏదైతే ఉందో నచ్చితే గనక ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ వివరాలు: ఆంధ్రప్రదేశ్, విజయనగరం 9440580444, విశాఖపట్నం ఫోన్ నంబర్ 8790845853, రాజమండ్రి 9182899122, కాకినాడ 9502686385, ఏలూరు 9030666742, విజయవాడ 8019302645, తాడేపల్లి 9494691922, నందిగామ సెల్ 9951266191, గుంటూరు 6300840741, ఒంగోల్ 9966284277, నెల్లూరు 9182624709, తిరుపతి 9030608587, కడప 9381232601, ధర్మవరం 8374663663, అనంతపూర్ 8106663663, కర్నూలు 9030040289, తెలంగాణ హైదరాబాద్ ఫోన్ నంబర్ 9030666743, వరంగల్ 7997635384, మంచిర్యాల్ 9059068253, కరీంనగర్ 9032229160, పెద్దపల్లి 9912342972, మెదక్ 9492267746, కామారెడ్డి 9966488846, మణుగూరు 9633821716, నిజామాబాద్ 9849922226, ఆదిలాబాద్ 8985555714, సిద్దిపేట్ 9177003586, సూర్యాపేట్ 7799771866, నల్గొండ 7799721866, కొత్తగూడెం 7799711866, ఖమ్మం 7799467788, కర్ణాటక 7795522054, 8147366919. అడ్మిషన్స్ పొందవచ్చు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9059052378 లేదా 9059052379.